యేసయ్య ఒక మాట చెప్పాడు, ఏమన్నా తెలుసా? నువ్వు ఈ కొండను చూసి నీవు ఎత్తివేయబడి సముద్రములో పడుము అని దానితో చెప్పినప్పుడు, విశ్వాసముతో దాంతో పలికినప్పుడు ఏం జరుగుతుందంట? ఆ పర్వతము కూడా లేచి సముద్రంలో పడిద్ది అని చెప్పాడు. చాలా మంది ఏమనుకుంటారు, పర్వతం ఉంటే పర్వతంతోనే మాట్లాడాలి అని. కాదు. నిజంగా నువ్వు చూస్తుండగానే, నువ్వు ఆ మాట చెప్తుండగానే పర్వతం దానంతట అదే లెగిసి సముద్రం ఎక్కడైతే ఉందో అక్కడికి గాల్లో వెళ్తూ ఉండేది నీ ఊహ, నీ ఇమాజినేషన్. అలా కాదు, జరగదు. అది కాదు దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? కదలని ఒక పరిస్థితి అయినా, కదల్చబడని స్థితిలో ఉండేదైనా సరే నీవు ఆజ్ఞాపిస్తే అది కదులుతుంది. ఎందుకు? నీ ఆజ్ఞకు అది లోబడుతుంది. తగ్గని అనారోగ్యమైన నువ్వు ఆ అనారోగ్యంతో మాట్లాడితే ఆ అనారోగ్యము నీ మాటకు లోబడి ఆరోగ్యముగా మారుతుంది. ఆ అవయవముతో మాట్లాడాలి. అనారోగ్యంను నీకు ఏ అవయవంలో కలిగిందో ఆ అవయవముతో మాట్లాడాలి. నీవు స్వస్థత నొందుకొని ఉన్నావు. నీ శరీరంతో నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలి. ఏమన్నా తెలుసా? దేవుడు నీకు స్వస్థత ఇచ్చానన్నాడు, ఇస్తాడు. నీకు స్వస్థత కలుగును గాక, నీకు స్వస్థత కలుగును గాక. ఎలా డిక్లేర్ చేస్తావు తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది. ఆమేన్. ఇది డిక్లరేషన్. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఎస్, దేవుని వాగ్దానం ఏమని రాయబడి తెలుసా? దేవుడు పొందిన గాయముల చేత, ఆయన సిలువలో గాయపరచబడటము ఎంత సత్యమో నీకు నాకు ఆరోగ్యము కలుగుట కూడా అంతే సత్యం.